హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనం ఒక సైన్, పర్టికులర్గా ఆస్ట్రాలజీలో 9th జోడియాక్ సైన్ అయిన సాజిటేరియస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం. చిన్న సీక్రెట్ ఇది. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఈ సీక్రెట్. ధనుర్రాశి సాజిటేరియస్ సైన్. మీ బర్త్ చార్ట్లో ధనురాశి సాజిటేరియస్ సైన్ ఏ హౌస్ అయిందో చూసుకోండి. మీరు పుట్టిన లగ్నం దగ్గర నుంచి ఎన్నో హౌస్ అవుతుంది సాజిటేరియస్ సైన్ అనేది చెక్ చేసుకోండి. ఆ సైన్కి సంబంధించిన ఒక హిడెన్ సీక్రెట్ ఏంటంటే, ఆ సైన్ ఏ హౌస్ అయిందో ఆ హౌస్కి సంబంధించిన ఒక కర్మ, ఇది అందరికీ కామన్గా ఉండే ఒక కర్మ అనమాట. ఏంటి అంటే, ఆ సైన్ ఉన్న హౌస్ ఫస్ట్ హౌస్ అవ్వచ్చు, సెకండ్ హౌస్ అవ్వచ్చు, 5th హౌస్ అవ్వచ్చు, 10th హౌస్, ఏదైనా అవ్వచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క హౌస్ అవ్వచ్చు సాజిటేరియస్. అది ఏ హౌస్ అయిందో చూసుకోవాలి. ఆ హౌస్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక కర్మ ఉంటుంది. ఏంటి అంటే, అదొక సాక్రిఫైస్ హౌస్ అన్నమాట. సాక్రిఫైస్ సంబంధించిన కర్మ ఉంటుంది. ఆ సైన్ ఏ హౌస్ అయిందో ఆ హౌస్కి సంబంధించి ఈ పర్సన్ సాక్రిఫైస్ చేయాలన్నమాట. కొన్ని వదులుకోవాలన్నమాట. అక్కడ కాంప్రమైజ్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. లైఫ్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకపోయినా ఆ హౌస్కి సంబంధించిన విషయాల్లో ఆయన కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇది మీకు ఇప్పుడు అర్థమైందో అర్థం లేదో ఒకటో రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్కి, మీకు సాజిటేరియస్ సైన్ అనేది 5th హౌస్ అయింది అనుకుందాం. సో 5th హౌస్ మ్యాటర్స్ సంబంధించి మీరు కాంప్రమైజ్ అయిపోవాలన్నమాట. ఈ లైఫ్లో అయిపోతారు. కావాలంటే మీ మనసును అడగండి, చెప్పేస్తుంది. మీరు ఈ పర్టికులర్గా ఈ థింగ్స్ కోసం కాంప్రమైజ్ అయిపోయారా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఆ సాజిటేరియస్ సైన్ ఏ హౌస్ అయిందో చూసుకోండి. ఎగ్జాంపుల్కి 5th హౌస్ అయింది అనుకుందాం. 5th హౌస్ మ్యాటర్స్ ఏంటి? ఎడ్యుకేషన్లో 100% చెప్తున్నా, సాజిటేరియస్ సైన్ కనుక మీ 5th హౌస్ అయితే మీ ఎడ్యుకేషన్ అనేది మీ చేతుల్లో ఉండదు. మీరు ఏం చదవాలనేది మీ ఫాదరో మీ మదరో డెసిషన్ తీసుకుంటారు, లేకపోతే ఎవరో మీ మామయ్యో ఎవరో ఒక ఇచ్చిన సలహా ప్రకారం మీరు చదవాల్సి వస్తుంది తప్ప మీకు నచ్చిన ఎడ్యుకేషన్ అయితే మీరు చదివే ఛాన్స్ అనేది రాదు. ఎందుకంటే అది ఎడ్యుకేషన్ హౌస్ 5th హౌస్ అనేది, హై స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, పిల్లలు సంతానభావం అంటారు 5th హౌస్ని. పిల్లలకు సంబంధించి పిల్లలు లేకపోయినా కూడా కొందరు పిల్లలు లేకపోతే విలవిల్లాడిపోతారు. నాకు దత్తతన్న తీసుకుంటాను అది ఇది అని చెప్పి గింజుకుంటారు, లేకపోతే IVF సెంటర్కి వెళ్ళిపోతారు. సో వీళ్ళు లేకపోయినా కూడా కాంప్రమైజ్ అయిపోతారు. ఫోన్లు లేరు, ఏం చేస్తుందని, కానీ దాని గురించి పట్టించుకోరు. లేదా పిల్లలు సరిగ్గా పెరగక ఇష్టం వచ్చినట్టు ఉన్న తండ్రిని తల్లిని తిట్టిన, లేదా అది అఫ్లిక్షన్ ఎంతవరకు జరిగిందో చూడాలి. దాన్ని బట్టి రిజల్ట్స్ మంచిగా చేయడం వాట్ ఎవర్ ఏదైనా 5th హౌస్ మ్యాటర్స్. వాళ్ళు సరిగ్గా చదవకపోయి మీ డబ్బులు వేస్ట్ చేయించి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూడకుండా రేపు పొద్దున్న వదిలేసి వెళ్ళిపోయినా, వాట్ ఎవర్ ఇలాంటిది ఏం జరిగినా సరే మీరు దాన్ని సీరియస్గా తీసుకోకుండా దాన్ని కాంప్రమైజ్ అయిపోయి వదిలేస్తారనమాట. ఈ మ్యాటర్స్ని, పిల్లలకు సంబంధించిన మ్యాటర్స్లో అది కాంప్రమైజ్ అయ్యే హౌస్ కాబట్టి మీరు ఆ విధంగా దాన్ని సీరియస్గా తీసుకోరు, కాంప్రమైజ్ అయిపోతారు ఆ హౌస్కి సంబంధించి. అట్లానే ఇంకొకరికి 10th హౌస్ సాజిటేరియస్ అయిందనుకోండి, వీళ్ళు వర్క్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు. అంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్కి మీరు ఒక వర్క్ కోసం మిమ్మల్ని అపాయింట్ చేశారు, దానికోసం వర్క్ చేస్తున్నారు. ఆ పని కాకుండా దానికన్నా దిగుస్థాయి పని ఏదైనా ఉంటే అది కూడా వాళ్ళు చేసేయమన్నారు మీ వర్క్ ప్లేస్లో. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది కూడా చేసేస్తారు. వాళ్ళకి ఇంకొక ఇటు చేస్తున్నాడు కదా అని ఇంకొక 2-3 పనులు అప్పచెప్తే అవి కూడా చేసేస్తారు.
నేను చేయను అనరు అనమాట. నేను ఈ పని చేస్తా ఆ పని చేయను అని చెప్పి అనరు. వర్క్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు. ఒక్కొక్కసారి ఎక్కువ అవర్స్ పని చేయాల్సి వచ్చింది. నువ్వు ఇది చెయ్యాలి ఇప్పుడు, పలానా వాళ్ళు లేరు, నువ్వు వాళ్ళ వర్క్ కూడా ఈరోజు కంప్లీట్ చేసి వెళ్ళంటే చేసి వెళ్ళిపోతారు. అక్కడ ఫైట్ చేయలేరు, ఇంకా కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది ఆటోమేటిక్గా. ఆ సైన్ తాలూకా ఎనర్జీ అలాంటిది, ఆ పవర్ అలాంటిది. వర్క్ ప్లేస్ కదా 10,000 అంటే. అట్లానే మా బ్రదర్ ఉన్నాడు. నా బ్రదర్కి సాజిటేరియస్ అనేది 7,000 అయింది, జెమినీ అసెండెంట్. సో నేను ఇది అబ్జర్వ్ చేశాను, బాగా అబ్జర్వ్ చేశాను. ఆయన మంచి తెలివైనోడు, అన్నీ మంచిగా సక్సెస్ అయ్యాడు లైఫ్లో, అంతా బాగానే ఉంది. కానీ ఒకటి మాత్రం ఇప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటంటే అతను, అంటే నేను తప్పు పట్టను, ఎందుకు తప్పు పట్టట్లేదంటే ఆ సాజిటేరియస్ ఎనర్జీ అలాంటిది. ఆయన అది 7,000 అంటే మ్యారేజ్ హౌస్ అనమాట. సో ఇక్కడ మ్యారేజ్ విషయంలో ఆయన కాంప్రమైజ్ అయిపోతాడు. ఇది ఎలా అంటే మా బ్రదర్కి కొన్ని మ్యాచెస్ వచ్చాయి, చాలామంది ఎగబడుతున్నారు పిల్లని ఇవ్వడానికి, ఆయన జాబ్ అలాంటిది. సో ఆ టైంలో చాలా అందగత్తలనే వెళ్ళి పెళ్లి చూపులు చూసి వచ్చారు మా మదరు మా బ్రదరు. అయితే నాకేంటంటే నాకు ఒక డిఫెక్ట్ ఉందన్నమాట. నా కళ్ళు, నా చూపులో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే నాకు ప్రతి అమ్మాయి అందంగా కనిపిస్తుంది. ఎవరో అందంగా లేని అమ్మాయిని ఇంతవరకు చూడలేదు. అది నా డిఫెక్ట్ లేండి. అయితే ఒక రోజు అప్పటికే 5-6 సంబంధాలు చూశాడు, చాలా అందగత్తలను చూశారు. ఎవరిని చూస్ చేసుకుందాం అని డైలమాలో అన్నాడు. ఒకరోజు ఎవరినో పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను. నేను మా బ్రదర్ వెళ్ళాం. వెళ్ళేటప్పుడు నేను చూడగానే ఒకసారి చాలా అందంగా కనిపించి బాగుండి, ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఓకే అండి మ్యారేజ్కి అని చెప్పేసి వాడి డెసిషన్ నేను చెప్పాను అక్కడ అందరి ముందు. అలా చెప్పకూడదు కదా. నేను చెప్పాక మా బ్రదర్ ఇంకేం అనలేపాడు, మొహమాట పడిపోయాడు. బట్ ఆ అమ్మాయి బాగానే ఉంటుంది. ఒక 2-3-4 అనుకున్నారు, అందులో ఎవరినో సెలెక్ట్ చేసుకుని చెప్దామని అనుకుంటున్నాడు. బట్ నేను ఇట్లా కన్ఫర్మ్ చేసాను, వాడిని అడగను కూడా అడగలేదు. బట్ తర్వాత ఇంటికి వెళ్ళాక మా మదరు మా బ్రదరు సోఫాలో కూర్చొని డిస్కషన్ చేసుకున్నారు. వీడు కన్ఫర్మ్ చేసాడు, నేను ఇంకా ఈ అమ్మాయినో ఆ అమ్మాయినో డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాను అని మాట్లాడతాడు. అది నాకు తెలీదు, నాకు అందంగా కనిపించేసరికి నేను ఓకే అనేసాను. బట్ ఆ అమ్మాయి చాలా మంచిది, ప్రజెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఆమె క్యారెక్టర్ చాలా మంచిది, చాలా మంచి అమ్మాయే. అలాంటి అమ్మాయి ప్రస్తుతానికి దొరకడం కష్టం, చాలా మంచి అమ్మాయి. అయితే ఇప్పుడు ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన అక్కడే, నేను చెప్పేటప్పుడన్నా ఆయన చెప్పవచ్చు, లేకపోతే తర్వాత అన్నా సరే చెప్పొచ్చు, మా తమ్ముడు అలా అనేసాడండి అని అనొచ్చు. వాడి ఇష్టం కదా, వాడి మ్యారేజ్. సో వాడు చేసుకునేటప్పుడు ఏంటంటే వాడు డెసిషన్ ఇది అవ్వకుండా చేసేసుకున్నాడు, ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది మ్యారేజ్. అండ్ తర్వాత ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అది కింగ్లా ఉండే పర్సన్ అయ్యి ఉండి వాళ్ళ వైఫ్ మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటుంది, మొత్తం అన్నీ. ఏదైనా సరే మా ఆవిడ ఒప్పుకోలేదు అనే మాట నాకు ప్రతిసారి చెప్పేటప్పుడల్లా నాకు అనిపిస్తుంది, ఇంత రేంజ్లో ఉన్నాడు, వైఫ్కి అట్లా ఎలా అయిపోయాడు, ఆమెకి పర్మిషన్ తీసుకోవడం ఏంటి, మొగుడు వీడా అమ్మాయ అనే ఇదిలోని వచ్చేలాగా ప్రతి దానికి వాళ్ళ వైఫ్ గట్టిగా ఎప్పుడైనా అరిచేసినా సైలెంట్ అయిపోతాడు, ఏం మాట్లాడు. వాళ్ళ వైఫ్కి ఇష్టం లేకపోతే వీడికి ఇష్టం ఉన్నా కూడా అది చేయలేడు. ఇలాంటి ఏం మాట్లాడలేకుండా సైలెంట్ అయిపోయేలా ప్రతి దానికి వాళ్ళ వైఫ్ ఏం చెప్తే అదే వినేలాగా, ఆమెతో గొడవ పడకుండా కాంప్రమైజ్ అయిపోయేలాగా, ప్రతిసారి కాంప్రమైజ్ అయిపోయేలాగా సిచ్యువేషన్స్ అన్నీ చూశాను అనమాట. ఇది ఎందుకో నాకు ఫస్ట్ అర్థం కాలేదు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మామూలుగా సాజిటేరియస్ సైన్ అనేది 7,000 అయిందో అప్పుడు అర్థమైంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మా బ్రదరు ఆ అమ్మాయినే కాదు, ఈ ప్రపంచంలో ఏ అమ్మాయిని చేసుకున్నా సరెండర్ అయిపోవాల్సి వస్తుంది, ఆయన కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. ఆమెతో ఫైట్ చేసి ఏది సాధించాలని ట్రై చేయడు. ఎందుకంటే 7,000 అనేది మ్యారేజ్ హౌస్ అనేది సాజిటేరియస్ సైన్ అయింది. అలానే నాకు 12,000 అనేది సాజిటేరియస్ అయింది. సో 12,000 మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో నేను కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది అనమాట. 12,000 అంటే ఫస్ట్ ఏంటి అంటే లాసెస్. నాకు వచ్చినన్ని లాసెస్
నేను ఇప్పుడు వేరే వాళ్ళు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు అంత రేంజ్లో ఎవరికి ఆ లాసెస్ చూడలే. 10 లక్షలకి కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళని చూశాను. నేను చాలా లాస్ అయ్యాను. బట్ ఎంత లాస్ అయినా కాంప్రమైజ్ అయిపోవడమే తప్ప లాస్ వచ్చింది దీన్ని స్టాప్ చేయాలి, అరే ఇలా అయిపోయింది నేను ఏం చేయలేకపోతున్నా అది ఇది ఓ టెన్షన్ పడిపోయి ఏం చేయడానికి కాంప్రమైజ్ అయిందా అయింది అలా అవుతూనే ఉంటాయి లాసెస్. అవని అని కాంప్రమైజ్ ఎందుకంటే హౌస్ ఆఫ్ లాసెస్ 12th హౌస్ అది సాజిటేరియస్ అయినది. 2 ఎక్స్పెండిచర్ ఖర్చులు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, అన్నెసరీ అవుతాయి, ఎన్నో వేలకు వేలు వెళ్ళిపోతుంటాయి ఖర్చులు. మరి అక్కడ కాంప్రమైజ్ నేను ఎప్పుడు అవనమాట, అవుతుంది కదా ఇంకా తప్పదు అని వెళ్ళిపోతాను. దేన్ని నేను ఆపడానికి ట్రై చేయలేదు, ఆ ఎనర్జీ చెయ్యనివ్వదు. ఎక్స్పెండిచర్స్ అండ్ లాస్కి సంబంధించిన హౌస్ అది. కాబట్టి అక్కడ నేను కాంప్రమైజ్ అవ్వలేనమాట, నా శక్తి సరిపోదు అవడానికి. అవ్వాలనుకున్నా అవ్వలేం, బాధ అనిపించవచ్చు, బట్ కళ్ళ ముందు మనం ఏం చేయలేని పరిస్థితి అనమాట. సో అట్లనే 6th హౌస్ కనుక సాజిటేరియస్ అయిందనుకోండి, వీళ్ళు గొడవల్లో కాంప్రమైజ్ అయిపోతారు. ఏ గొడవ వచ్చినా కొందరు సీరియస్గా ఫైట్ చేస్తారు, కోర్టుకి వెళ్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పోరాడతారు. ఏ గొడవ వచ్చినా ముందు కాంప్రమైజ్ అయిపోతారు. 6th హౌస్ కనుక సాజిటేరియస్ సైన్ అయిందంటే వీళ్ళకి ఏ గొడవలు ఉన్నా కాంప్రమైజ్ అయిపోతారు. అది డిస్ప్యూట్స్ హౌస్ అన్నమాట. సో అలానే 2nd హౌస్ కనుక సాజిటేరియస్ సైన్ అయింది అనుకోండి, వీళ్ళు మనీకి సంబంధించి సేవింగ్స్ సంబంధించిన హౌస్ అనమాట. ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏదన్నా కాంప్రమైజ్ అయిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తే అదే, దానికి మార్చేద్దామని ట్రై చేయరు, కాంప్రమైజ్ అయిపోతారు. ఇదేంటి నీకు ఇది చాలా ఇష్టం కదా అంటే మా ఫ్యామిలీ వద్దంది, ఇలా ఉంటుంది. 2 సేవింగ్స్ అనమాట. సేవింగ్స్ విషయంలో అదేంటి ఇక్కడ అంత రిటర్న్స్ వస్తున్నాయి కదా అందరూ అందులో పెడుతున్నారు అంటే, లేదు సరే ఎక్కడో దగ్గర సేవింగ్ అయింది కదా, లేదు వాళ్ళకి వెల్త్ అక్యుములేషన్ ఈ రేంజ్లో అయింది కదా, ఇందులో పెడితే ఎంతే వచ్చింది కదా, అనవసరంగా నువ్వు లాస్ అయిపోయావు కదా, ఇది కాకుండా అక్కడ పెట్టుంటే బాగున్నామో అని ఎవరైనా చెప్తే, ఓకే ఎంతో కొంత అయితే వచ్చాయి కదా రిటర్న్స్, సేవింగ్స్ అవుతున్నాయి కదా కానీలే అనే రకంగా వీళ్ళు మనీకి సంబంధించి ఈ విధంగా ఆలోచించి కాంప్రమైజ్ అయిపోతారు అన్నమాట. కాంప్రమైజ్ అయిపోయే సైన్ అది ఏ హౌస్ అయిందో చూసుకోండి, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇది కర్మ, అక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అవ్వను అంటే ఆ సైన్ ఎనర్జీ ఒప్పుకోదు. సో కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.